Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. స్టార్ట్ చేసేద్దాం ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈరోజు ప్రాక్టీస్ సెషన్లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్లోజ్ టెస్ట్. సో క్లోజ్ టెస్ట్ ఎందుకు ఎగ్జామ్స్లో ఇంట్రడ్యూస్ చేస్తారు అని చెప్పేసి అంటే ఒక స్టూడెంట్ యొక్క మేబీ క్లోజ్ టెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ టెస్ట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఏంటి క్లోజ్ టెస్ట్ అని చెప్పేసి అంటే ఇట్స్ ఎ పీస్ ఆఫ్ టెక్స్ట్, అంటే ఇంటెన్షనల్లీ రిమూవ్డ్ వర్డ్స్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ని రిమూవ్ చేస్తారు. సో ఎలా ఇంటెన్షనల్లీ అంటే కావాలని కొన్ని వర్డ్స్ని, అంటే ఒక పెద్ద ప్యాసేజ్ ఉంటుంది, అందులోంచి కావాలని కొన్ని వర్డ్స్ని రిమూవ్ చేస్తారు. సో ఎందుకు అని చెప్పేసి అంటే టు టెస్ట్ ఏ స్టూడెంట్, అంటే మన యొక్క వొకాబులరీ స్కిల్స్ అవ్వచ్చు, గ్రామర్ స్కిల్స్ అవ్వచ్చు, లేకపోతే కాంప్రిహెన్సివ్ స్కిల్స్ అవ్వచ్చు. ఏంటి కాంప్రిహెన్సివ్ స్కిల్స్ అని చెప్పేసి అంటే ఒక ప్యాసేజ్ చదివిన వెంటనే మనకి ఎలా అర్థమైంది, దాని యొక్క టోన్ మనకు అర్థమైందా లేదా, దాంట్లో ఉన్న థీమ్ని మనం క్యాచ్ చేయగలిగామా లేదా, అండ్ రైటర్ ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో ఆ విధంగా మనకి అర్థమైందా లేదా, అండ్ దాని యొక్క ఇన్ఫరెన్స్ మనం పట్టుకున్నామా లేదా అనేది టెస్ట్ చేయడమే కాంప్రిహెన్సివ్ స్కిల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అక్కడ వర్డ్స్ని మనం ఫిల్ చేయడానికి దాంట్లో రైటర్ అనే వాళ్ళు ఇంక్లూడ్ చేసేది వొకాబులరీ బేస్డ్ అవ్వచ్చు, గ్రామర్ బేస్డ్ అవ్వచ్చు, ఐదర్ వర్డ్ కాంబినేషన్ అవ్వచ్చు, లేదు అని చెప్పేసి అంటే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, ఐదర్ ఫ్రేజల్ వర్బ్స్ అవ్వచ్చు. సో మనం వీటిలన్నీ ఒక క్లోజ్ టెస్ట్ మనం ఆన్సర్ చేయాలి అని చెప్పేసి అంటే సో మ్యాక్సిమం వొకాబులరీ మీద, గ్రామర్ మీద, అదేవిధంగా కాంటెక్చువల్గా ఫిట్ అయిందా లేదా అనే దాని మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అది క్లోజ్ టెస్ట్ యొక్క ఓవరాల్ డెఫినేషన్. సో క్లోజ్ టెస్ట్ని సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటో చూద్దాం. సో ఈ ఆర్డర్లో చదువుతాను, ఒకసారి చూడండి. సో రీడ్ ద ప్యాసేజ్ అని చెప్పేసి అంటే స్కిమ్మింగ్ అనమాట. స్కిమ్మింగ్ అంటే మనం ఫాస్ట్గా కళ్ళుని అలా కదుపుతూ ఫాస్ట్గా ప్యాసేజ్ని రీడ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. రీడ్ ద ప్యాసేజ్ అని చెప్పేసి అంటే మధ్యలో బ్లాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాంక్స్ని ఒమిట్ చేస్తూ అండ్ ఆ బ్లాంక్స్లో ఏ వర్డ్ ఫిట్ అవుతుందా అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక స్కిమ్మింగ్ రీడ్ ఇవ్వాలి. సో రీడ్ ద ఆప్షన్స్, ఆ తర్వాత మనకి కింద కనిపించే రీడ్ ద ఆప్షన్స్. సో ఆప్షన్స్ని చదవాలి. సో ఆప్షన్స్ని చదువుతున్నప్పుడే మన మైండ్లో ఒక మ్యాప్ వచ్చేయాలన్నమాట. సో ఏంటి ఆప్షన్స్ అని చెప్పేసి అంటే మేబీ ఆప్షన్స్లో 5 or 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో సినోనిమ్స్ ఉండొచ్చు, యాంటోనిమ్స్ ఉండొచ్చు. సో ఒక బ్లాంక్కి 2 ఆప్షన్స్ ఉండవు కదా, సో దట్ అందులో ఏవైతే సినోనిమ్స్ ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేసేయచ్చు. ఎట్ ద సేమ్ టైం సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడు అండ్ 5 ఆప్షన్స్ ఇస్తే 4 ఒకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడు, ఇంకొకటి వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడు అని చెప్పేసి అంటే అలా ఆడ్ వన్ అవుట్ చేస్తూ మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో అంటే ఆప్షన్స్ చదువుతున్నప్పుడు ఇవన్నీ మన మైండ్లో జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్లింక్ అవుతుండాలన్నమాట, ఒక మ్యాప్ రావాలి. సో మనం ఐడెంటిఫై చేయాలి వర్డ్, సినోనిమ్సా, యాంటోనిమ్సా, పార్ట్స్ ఆఫ్ స్పీచా, ఇవన్నీ అంటే ఆప్షన్స్ చదువుతున్నప్పుడే మనకి ఒక మైండ్ మ్యాప్ వచ్చేయాలి. చూస్ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్, ఇదే అనమాట రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ అని చెప్పేసి అంటే ఫార్మ్ ఇన్ ద సెన్స్ అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. లైక్ ఇప్పుడు యాజెక్టివ్ అని చెప్పేసాను అనుకో, యాజెక్టివ్లో ఏంటది పాజిటివ్ డిగ్రీయా, కంపారిటివ్ డిగ్రీయా, సూపర్లేటివ్ డిగ్రీయా అని, లేదు ఐదర్ ఇట్ ఈస్ ఎ వర్బ్ ఫామ్ అయితే V1, V2, V3 ఏంటి ఆ ఫామ్ చూస్ చేయడం అని అవ్వచ్చు, లేకపోతే కరెక్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో ఇదంతా మైండ్లో మెంటల్గా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి మ్యాపింగ్ వచ్చేయాలన్నమాట. దెన్ నెక్స్ట్ మెయింటైన్ రీడబిలిటీ. సో రీడబిలిటీ అని చెప్పేసానంటే స్కిమ్మింగ్ అని చెప్పేసాను కదా, స్కిమ్మింగ్ అంటే ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోవడం, దాన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనం ప్యాసేజ్ చదువుతున్నప్పుడు దాని టోన్ని క్యాచ్ చేయగలగాలి. సో టోన్ అని చెప్పేసానంటే దాని యొక్క జోనరా ఏంటి, అంటే ఏంటది క్రిటికలా, అనలైటింగా, కన్సర్న్డా ఏంటి అని చెప్పేసి. సో అవాయిడ్ రిపిటేషన్. ఒక ప్యాసేజ్ మనం స్కిమ్మింగ్ ఫాస్ట్గా చదివేసి 2-3 సార్లు చదివితే దానివల్ల యూజ్ లేదు కదా, ఫాస్ట్గా చదవాలి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం చదువుతున్నప్పుడే దానిలో ఉన్న కీవర్డ్స్ కానీ లేకపోతే దాని యొక్క టోన్ కానీ మనకంతా మైండ్లో వచ్చేయాలి. నెక్స్ట్ ఫైండ్ లింక్ అండ్ కీవర్డ్స్. లైక్ లింకింగ్ వర్డ్స్, కీవర్డ్స్ అని చెప్పేసానంటే సో కాల్ ఉంది, కాల్ తర్వాత వచ్చేది కాల్ ఫ్రమ్, ఆ కాల్ ఎట్ దానికి సిచ్యువేషన్కి తగ్గట్టు ఫ్రేజల్ వెబ్స్ ఉంటాయి కదా, దాన్ని లింక్ చేసుకోవడం అనమాట. సో ఇవన్నీ చేయడంతో పాటు మోస్ట్ నెంబర్ ఆఫ్ క్లోజ్ టెస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దెన్ వీ డెఫినెట్లీ క్రాక్ ఏ క్లోజ్ టెస్ట్. ఎందుకు అని చెప్పేసంటే క్లోజ్ టెస్ట్ మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా క్లోజ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేబీ క్లోజ్ టెస్ట్లో 5 or 6 రావచ్చు, లేదు అని చెప్పేసి అంటే
మెయిన్స్కి వెళ్ళేసరికి 10 క్వశ్చన్స్ అట్లా వస్తూ ఉండవచ్చు. సో అందుకని చెప్పేసి మనం వీలైతే ఎన్ని కావాలంటే అన్ని ఐదర్ మాక్ టెస్ట్లు అవ్వచ్చు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవ్వచ్చు, ప్రాక్టీస్ పేపర్స్ ఏ ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ అయితే మాత్రం ఆపకూడదు. క్లోజ్ టెస్ట్. సో ప్యాసేజ్ చదువుతాను, నా వెనకాల ఫాలో అవ్వండి. నేను పైకి చదువుతున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది. బట్ మీరు చదివినప్పుడు ఎట్లా మనసులో చదువుతారు కాబట్టి మ్యాక్సిమం మనకు పైకి చదివేదానికన్నా కొంచెం తక్కువ టైమే పడుతుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదువుతా. సో చూడండి ఒకసారి. రెడ్ డేటా బుక్ ఆర్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటన్డ్ స్పెషీస్. ఏంటి థ్రెటన్డ్ స్పెషీస్ అని చెప్పేసి అంటే ఏవైతే అంతరించిపోయే జాతుల్లో ఉన్నాయో వాటిని, అంటే డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాయో అవి. Threatened species is a comprehensive list of the species on the planet. It was first published in IUCN or International Union for Conservation of Nature. Is the world's main authority on the of species. This list aims at conveying the urgency of conservation of the species that are under threat in various parts of the world. The critically endangered list include 18 species of 14 fish and 10 mammals. There are also 15 bird species in the category. 310 species were listed as endangered ones, including 69 fishes, 38 mammals and 32 dash. Indian flora is one of the richest in the world. The extent of the country results in a wide range of climate, topology and environment, which in turn influence the flora. There are over 15,000 species of dash plants, which accounts for 6% of the total plant species in the world. ఓకే, టోటల్గా నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పారా చదివాను కదా. సో దేని గురించి? సో టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి అంటే క్రిటికల్ అండ్ కాషనరీ. సో క్రిటికల్ ఎందుకు అంటే చాలానే స్పెషీస్ ఉన్నాయి. సో ఏ లిస్ట్లో ఎలా ఉన్నాయి? ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి, అంటే అంతరించిపోయే దానికి దగ్గరలో ఉన్నాయి. సో అండ్ కాషనరీ ఎందుకు అని చెప్పేసి సో అవి అంతరించిపోయేదానికి దగ్గరలో ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి వాటికి నిర్మూలించడానికి, అంటే అంతరించిపోకుండా లేకపోతే వాటి యొక్క బ్రీడింగ్ ఎక్కువ అవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ కాషనరీ. సో జోనర్ వచ్చేసి కాషనరీ అండ్ కన్సర్న్డ్ అని అవ్వచ్చు, లేకపోతే క్రిటికల్ అండ్ కాషనరీ అవ్వచ్చు. సో చూద్దాం, లైన్ బై లైన్ మీనింగ్ చూద్దాం. రెడ్ డేటా బుక్. సో రెడ్ డేటా బుక్ అని చెప్పేసి అంటాము, లేకపోతే ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటన్డ్ స్పెషీస్, అంటే ఏవైతే ప్రమాదకరంలో ఉన్న జాతులు అని చెప్పేసి అర్థం. ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ లిస్ట్. కాంప్రిహెన్సివ్ లిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ మొత్తం సమగ్రంగా అని చెప్పేసి అంటాం కదా. సో ద కంప్లీట్ ఓకే లిస్ట్ ఆఫ్ ద డాష్. ఇక్కడ చూద్దాం, ఎక్స్టింక్ట్ స్పెసిషా, థ్రెటెండా, ఎండేంజర్డా, రేరా, నన్ ఆఫ్ ద ఎబో కానే కాదు. సో చూద్దాం, ఎక్స్టింక్ట్ అంటే ఏంటి? థ్రెటెండ్, ఎండేంజర్డ్ అండ్ రేర్. సో ఏంటది? సో ఎండేంజర్డ్ అంటే అపాయకరమైన స్థితిలో ఉన్నవి. సో థ్రెటెండ్ అని చెప్పేసి అంటే సేమ్ థ్రెటెండ్ అన్న ప్రమాదంలో ఉన్నవి ఎండేంజర్డ్. సో తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు? థ్రెటెండ్ స్పెషీస్ ఆన్ ద ప్లానెట్, అంటే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నవి. సో థ్రెటెండ్కి ఎండేంజర్డ్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అంటే ఎక్స్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ అంతరించిపోయినవి. సో అంతరించిపోయినవి కాదు, ఏవైతే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయో అవి. సో థ్రెటెండ్ అయితే అంటే మీనింగ్ ఏంటంటే ఏవైతే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయో అవి. సో ఎండేంజర్డ్ అని చెప్పేసి అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నవి. సో ఎక్స్టింక్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ అంతరించిపోయినవి. సో రేర్ అంటే తెలుసు, అరుదైన. సో అరుదైన జాతుల్ని కాదు వాళ్ళు చేసేది, ఏవైతే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయో వాటిని. సో ఎండేంజర్డ్ అంటే ఫస్ట్ థ్రెటెండ్ తర్వాత ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నవి. ఇది థ్రెటెండ్ అంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవి. సో మనం ఏది ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు? బి ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు రాదర్ దెన్ సి. ఓకే, సో థ్రెటెండ్ స్పెషీస్ ఆన్ ద ప్లానెట్. ఇట్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్. సో నార్మల్గా ఇది జీకే క్వశ్చన్ అనుకోవచ్చు. దీన్ని ఫస్ట్ ఎప్పుడు పబ్లిష్ చేశారు అని చెప్పేసి అంటే 1964లో పబ్లిష్ చేశారు. అఫ్కోర్స్ ఈ డేటాకి ముందు ఏదన్నా ఇచ్చిండుంటే 1964 అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడానికి ఉండేది. బట్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. చూద్దాం. ఐయుసిఎన్ ఆర్ సో ఐయుసిఎన్కి ఇది యాక్రోనిమ్ కదా, దీనికి ఫుల్ ఫామ్ ఇచ్చారు. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈజ్ ద వరల్డ్స్ మెయిన్ అథారిటీ ఆన్ డాష్ ఆఫ్ స్పెసీస్. సో ఏంటది డాష్ ఆఫ్ స్పెసీస్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే
సో కన్జర్వేషన్, ప్రొటెక్షన్, రెగ్యులేషన్, ఎక్స్టింక్షన్. సో కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ సో రెండు సినోనిమ్సే. సో ప్రొటెక్షన్ అన్నా కన్జర్వేషన్ అన్న రెగ్యులేషన్ కాదు, ఎక్స్టింక్షన్ కానే కాదు. సో ఈ రెండు ఆప్షన్స్ తీసేద్దాం. సో కన్జర్వేషన్ లిస్టా లేకపోతే ప్రొటెక్షన్ లిస్టా? వరల్డ్స్ మెయిన్ అథారిటీ ఆన్ ద డాష్ ఆఫ్ స్పెసీస్. సో కన్జర్వేషన్ ఆఫ్ స్పెషీసా, ప్రొటెక్షన్ ఆఫ్ స్పెసీసా? ప్రొటెక్షన్ అంటే రక్షించడం, కన్జర్వేషన్ అన్న కూడా రక్షించడమే. సో దీనికన్నా కొంచెం ఇంటెన్సిఫై వర్డ్ యూస్ చేస్తే కన్జర్వేషన్. కన్జర్వేషన్ ఆఫ్ స్పెసీషన్ అంటే మీనింగ్ అంటే ఒక స్పెషల్ కేర్ తీసుకొని ప్రొటెక్ట్ చేస్తే దాన్ని మనం కన్జర్వేషన్ అని చెప్పేసి అంటాం. ఎస్పెషలీ బర్డ్స్కి వాటికి కన్జర్వేషన్స్ అని చెప్పేసి అంటాం కదా. సో అలా అనమాట. సో కన్జర్వేషన్, ప్రొటెక్షన్ ఇక్కడ యూస్ చేయం మనం. కన్జర్వేషన్ అంటే ప్రొటెక్షన్ అన్నా కన్జర్వేషన్ అన్నా కొంచెం సినోనిమస్గా యూస్ చేయొచ్చు. బట్ కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని ప్రొటెక్ట్ చేస్తే దెన్ వీ కెన్ యూస్ కన్జర్వేషన్. కన్జర్వేషన్ ఆఫ్ స్పెసీస్. దిస్ లిస్ట్ ఎయిమ్స్ ఎట్ కన్వేయింగ్ ద అర్జెన్సీ of conservation of the dash species that are under threat in various parts of the world. సో దిస్ లిస్ట్ అంటే ఏది? ఐయుసిఎన్ చేసిన రెడ్ డేటా బుక్లో ఉన్న లిస్ట్ ఉంది కదా, రెడ్ లిస్ట్ అని చెప్పేస్తున్నాను అది. దిస్ లిస్ట్ ఎయిమ్స్ ఎట్ కన్వేయింగ్ ద అర్జెన్సీ ఆఫ్ కన్జర్వేషన్. సో అర్జెన్సీ అంటే దాని యొక్క అంటే కన్జర్వేషన్ దాన్ని రక్షించాల్సిన యొక్క అత్యయిక పరిస్థితిని తెలుపుతోంది. సో ఆఫ్ ద డాష్ స్పెసీస్. ఆన్సర్స్ చూద్దాం. ఎక్స్టింక్టా? కాదు కదా, ఆల్రెడీ అయిపోయినాయి ఎక్స్టింక్షన్. సో ఎక్స్టింక్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ అంతరించిపోయినాయి. వాటిని ఎలా రక్షిస్తారు? రక్షించరు కదా. సో మైగ్రేటరీ బర్డ్స్ కానే కాదు. సో ఇండిజీనియస్ అండ్ క్యాప్టివ్ బ్రెడ్. నన్ ఆఫ్ ద అబోవ్ తీసేద్దాం, చూద్దాము. సో ఏంటది? సో ఇండిజీనియస్ స్పెషీస్ అని చెప్పేసి కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎక్స్టింక్ట్ అని చెప్పేసి అంటే ఆల్రెడీ అంతరించిపోయినవి అని చెప్పేసి అర్థం. సో మైగ్రేటరీ బర్డ్స్ అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఏమని చెప్పారు? సో ఏవైతే ఎండేంజర్డ్ సిచ్యుయేషన్లో ఉన్నాయో, థ్రెటన్డ్ సిచ్యుయేషన్లో ఉన్నాయో వాటిని కదా రక్షించాలి అని చెప్పేసి అన్నారు. ఇండిజీనస్ అసలు ఎక్కడా మెన్షన్ చేయలేదు. అదేవిధంగా క్యాప్టివ్ బ్రెడ్. ఏంటి క్యాప్టివ్ బ్రెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఏవైతే కేజెస్లో అంటే కేజెస్ అని చెప్పేసి అంటాం కదా. సో అలాంటి వాటిలో పెంచుతారో వాటిని మనం క్యాప్టివ్ బ్రెడ్ అని చెప్పేసి అంటాం. బ్రీడ్ ఉంది కదా, బ్రీడ్కి వీటు ఇది బ్రీడ్, బ్రెడ్ అంటే పంజరాలు వాటిల్లో పెట్టి పెంచడం, కేజెస్లో వాటిలో పెట్టి పెంచడం. సో అలాంటి వాటిని కాదు కదా రక్షించేది. సో ఎలాంటి వాటిని రక్షిస్తున్నారు వాళ్ళు? థ్రెటన్డ్ స్పెషీస్ని మాత్రమే రక్షిస్తున్నారు. సో కాబట్టి ఎక్స్టింక్ట్ కాదు, మైగ్రేటరీ కాదు, ఇండిజినస్ కాదు, అదేవిధంగా క్యాప్టివ్ బ్రెడ్ కూడా కాదు. సో ఆప్షన్ ఖచ్చితంగా ఏంటి? నన్ ఆఫ్ దీస్. దేంతోనూ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్. సో నెక్స్ట్ చూద్దాం. ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయే లిస్ట్లో ఏమేమి ఉన్నాయి? 18 స్పెషీస్. ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాలు ఉన్నాయి? 18 రకాలు ఉన్నాయంట. స్పెషీస్ ఆఫ్ డాష్. ఆంఫిబియన్సా, రెప్టైల్సా, ఇన్సెక్ట్స్, మొలస్క్స్ అండ్ నన్ ఆఫ్ ద అబోవ్. సో ఏమై ఉండొచ్చు? మేబీ రెప్టైల్స్ అవ్వచ్చు, ఆంఫిబియన్స్ అవ్వచ్చు, ఇన్సెక్ట్స్ అవ్వచ్చు, మొలస్క్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమున్నాయి? సో మనకు ఆల్రెడీ మ్యామల్స్ 18 స్పెషీస్ ఆఫ్ డాష్. ఫిషెస్, మ్యామల్స్ ఇచ్చారు కాబట్టి సో 18 స్పెషీస్ ఆఫ్ ఆంఫిబియన్స్ తీసుకుందాం. ఎందుకంటే ఎలాగో మ్యామల్స్ ఇచ్చారు. సో రెప్టైల్స్, ఇన్సెక్ట్స్, మొలస్క్స్ అయ్యే ఇది లేదు ఎందుకంటే ఫిషెస్ ఆల్రెడీ ఇచ్చారుగా. సో కాబట్టి 18 స్పెషీస్ ఆఫ్ ఆంఫిబియన్స్, 14 ఫిషెస్ అంటే 14 రకాల జాతులైన ఫిషెస్ ఉన్నాయి అండ్ 10 మ్యామల్స్ ఉన్నాయి. దెర్ ఆల్సో ఇంకేమేమి ఉన్నాయి? 15 బర్డ్ స్పెషీస్ ఇన్ ద కేటగిరీ. సో అంటే 18 స్పెషీస్ ఆఫ్ ఆంఫిబియన్స్ ఉన్నాయి, 14 ఫిషెస్ ఉన్నాయి, 10 మ్యామల్స్ ఉన్నాయి అండ్ 15 బర్డ్స్ స్పెషీస్ కూడా ఉన్నాయి. 310 స్పెషీస్ వర్ లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్ వన్స్. సో 310 స్పెషీస్ అనేవి ఇంకా ఫుల్ ఎండేంజర్డ్ సిచ్యుయేషన్లో ఉన్నాయంట. సో ఇంక్లూడింగ్ 69 ఫిషెస్, 38 mammals అండ్ 32 ఆల్రెడీ రెప్టైల్స్ కాదు. సో దీనికి కూడా మనం ఆంఫిబియన్స్ తీసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఫిషెస్ అయిపోయినాయి, మ్యామల్స్ అయిపోయినాయి కాబట్టి రెప్టైల్స్లోకి రాదు, రోడెంట్స్లోకి కూడా రాదు. సో ఏమవ్వచ్చు మనకి? సో 32 ఆంఫిబియన్స్ అవ్వచ్చు. ఇండియన్ ఫ్లోరా. సో ఏంటి ఫ్లోరా అంటే? ఫ్లోరా అండ్ ఫానా అని చెప్పేసి యూజ్ చేస్తాం కదా. ఏంటి ఫ్లోరా అంటే మీనింగ్ ఏంటి? సో ఏవైతే
ఈ వృక్షాలు ఉంటాయి కదా, అంటే వెజిటేషన్ ప్లాంట్ లైఫ్ని మనం ఫ్లోరా అని చెప్పేసి అంటాము, ఫానా అని చెప్పేసి యూజ్ చేస్తాం కదా. ఏదైతే జంతువులు ఇలాంటివి ఉన్నాయో వాటిని మనం ఫానా అని చెప్పేసి అంటాం. ఇండియన్ ఫ్లోరా ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇన్ ద వరల్డ్. ద డాష్ ఎక్స్టెంట్ of the country results a wide range of climate, topology and environment. సో ఇండియన్ ఫ్లోరా ఉంది కదా, అంటే ఏవైతే ప్లాంట్స్ లైఫ్ ఉందో అది రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, అంటే చాలా ఎక్కువ రిచెస్ట్ ఉందంట. సో ద డాష్ ఎక్స్టెంట్ ఆఫ్ కంట్రీస్, సో ఏంటది లాంగిట్యూడనల్, లాటిట్యూడనల్, ఆల్టిట్యూడనల్. సో లాంగిట్యూడనల్, లాటిట్యూడనల్ ఎందుకు వస్తుంది, జియోగ్రఫికల్ కండిషన్స్ అని కదా మనం అంటాం. సో అంటే ఏంటి, ఇండియన్ జియోగ్రఫికల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి అంటే, సో ఫ్లోరా అంటే ఇండియన్ ప్లాంట్ లైఫ్కి చాలా మంచిగా ఉంది, అందుకే రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అయింది. సో ఎన్వైర్న్మెంట్, సో ఏమవుతుంది జియోగ్రఫికల్. సో ద geographical extent of the country results in a wide range of climate, topology and environment, which in turn influences the flora. There are over 15,000 species of dash plants. సో ఏ ప్లాంట్స్ అవి ఫ్రూట్ బేరింగా, ఆక్వాటికా, ఫ్లవరింగా, హెర్బలా, నన్ ఆఫ్ ద అబోవ్. ఏది తీసుకోవచ్చు మనం, సో ఫ్లవరింగ్ బెటర్ ఆప్షన్, ఫ్రూట్ బేరింగ్ అండ్ ఆక్వాటిక్ రానే రావు. సో ప్లాంట్స్ విచ్ అకౌంట్స్ ఫర్ 6% ఆఫ్ ద టోటల్ ప్లాంట్ స్పెషీస్ ఇన్ ద వరల్డ్. సో ఏ ప్లాంట్స్ అవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, విచ్ అకౌంట్స్ ఫర్ 6%, అంటే టోటల్ ఉన్న ఫ్లారాలో ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క పర్సంటేజ్ ఎంతంట, 6%. ఎందుకు నేను ఫ్రూట్ బేరింగ్ అండ్ హెర్బల్ తీసుకోలేదు అని చెప్పేసి అంటే, రిచెస్ట్ మన జియోగ్రఫికల్ కండిషన్స్ ఇవి రిచెస్ట్ హెర్బల్ అని చెప్పేసి మనం చెప్పలేం కదా. సో ఫ్లవరింగ్ ఎందుకు మెన్షన్ చేశాను అని చెప్పేసి అంటే, మన యొక్క ఇండియన్ క్లైమేట్ కానీ, టోపాలజీ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంటల్ కానీ కండిషన్స్, జియోగ్రఫికల్ కండిషన్స్ దేనికి ఫేవర్గా ఉన్నాయి, సో ఫ్లవరింగ్ ప్లాంట్స్కి చాలా మంచిగా ఉంటుంది. సో జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇది. సో అంటే సో హాఫ్ ఆఫ్ ద ప్యాసేజ్ అయి ఉండొచ్చు, సో రైటర్ తీసుకున్నది. సో జనరలైజ్డ్ స్టేట్మెంట్, సో అందుకని చెప్పేసి మనకి ముందు ఏది లింక్ లేకుండా జస్ట్ మిడిల్లో ఇచ్చినట్టున్నారు. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో బ్యాంకింగ్ సెక్టార్లో మనకి ఎక్కువగా వచ్చేది కాలం బేస్డ్ క్వశ్చన్స్. కాలం తెలుసు కదా, కాలం ఏ అండ్ కాలం బిలో సో లిస్ట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తాడు, దాన్ని మనం మ్యాచ్ చేయాలి. సో కాలం బేస్డ్ క్వశ్చన్స్లో ఎన్ని టైప్స్ ఉండొచ్చు, సో ఫ్రేజ్ కంప్లీషన్ అంటే ఏంటి, ఫ్రేజ్ కంప్లీషన్ ఇన్ ద సెన్స్, సో కాలం 1లో ఒక ఫ్రేజ్ ఇస్తాడు, సో దాని లాజికల్ కంటిన్యూషన్ ఉంటుంది కాలం 2లో, దాన్ని మ్యాచ్ చేయడం. అండ్ సెంటెన్స్ మ్యాచింగ్, సో సెంటెన్స్ మ్యాచింగ్ అనేది కరెక్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకి లాజికల్ మ్యాచింగ్ కరెక్ట్గా అయి ఉండొచ్చు, అలా సెంటెన్స్ మ్యాచింగ్ అయి ఉండొచ్చు. అంటే పూర్తిగా సెంటెన్స్ ఉంటుంది 1లో, 2లో కూడా కంప్లీట్ సెంటెన్స్ ఉంటుంది. సో ఆ రెండింటినీ మ్యాచ్ చేయాలి అని చెప్పేసి అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అయి ఉండాలి, లేకపోతే లైక్ దానికి రెండు ఆపోజిట్లో అయి ఉండాలి, ఏదైనా కానీ ఒక లాజికల్ మీనింగ్ అయితే ఉండాలి. నెక్స్ట్ గ్రామర్ బేస్డ్ మ్యాచింగ్ మనకి సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే బేస్డ్ ఆన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయి ఉండొచ్చు, ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో చూద్దాం కాలం బేస్డ్ క్వశ్చన్స్. సో కాలం 1 అండ్ కాలం 2 చూద్దాం ఇవి. సో కాలం 1, the central bank has increased interest rates. చూద్దాం ఇక్కడ కాలం 2లో దేన్నైనా మ్యాచ్ అయిందేమో. ద సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే, సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ సింగులర్ యూజ్ చేశాడు. సో హ్యాస్ ప్లస్ V3 అని చెప్పేసి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో చూద్దాం దీనికి మ్యాచ్ అయ్యేది ఏముందో. టు కంట్రోల్ రైజింగ్ ఇన్ఫ్లేషన్ యాజ్ ఇట్ మోర్ సస్టైనబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. సో ఇంట్రెస్ట్ రేట్స్కిను సస్టైనబుల్ కాస్ట్ అండ్ ఎఫెక్ట్కి సంబంధమే లేదు. టు బూస్ట్ స్మాల్ బిజినెస్, అసలు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఇవి బూస్టప్ ఎలా అవుతుంది స్మాల్ అండ్ మీడియం బిజినెస్కి, ఉండదు కదా. సో టు కంట్రోల్ రైజింగ్ ఇన్ఫ్లేషన్. సో చూద్దాం ఇది కొంచెం లాజికల్గా మ్యాచ్ అయ్యేలా ఉంది. సో ఆప్షన్స్లో ఏ అండ్ డి ఉంది. సో ఏ అండ్ డి ఉంది కాబట్టి దీని తర్వాత వచ్చేవి మ్యాచ్ అవుతాయో లేదో చూద్దాం. బి, మెనీ ఇండస్ట్రీస్ ఆర్ షిఫ్టింగ్ టు గ్రీన్ ఎనర్జీ. సో గ్రీన్ ఎనర్జీ అని చెప్పేసానంటే ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా ఈవీ అయి ఉండొచ్చు, అదర్ సోలార్ సంథింగ్ అట్లాంటివి అయి ఉండొచ్చు. సో మెనీ ఇండస్ట్రీస్ ఆర్ షిఫ్టింగ్ టు గ్రీన్ ఎనర్జీ.
సో బీతో ఈ కదా మ్యాచింగ్. యాజ్ ఇట్ ఈస్ మోర్ సస్టైనబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. సో సస్టైనబుల్ అంటే ఏంటి, చిరస్థాయిలో నిల్చుంటాయి, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ అంటే మనకి కొంచెం మన బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు. ఓకే, మ్యాచ్ అయింది. ఏ అండ్ డి ఓకే, బి అండ్ ఈ ఓకే. సి చూద్దాం. ద గవర్నమెంట్ లాంచ్ న్యూ పాలసీస్ టు బూస్ట్ స్మాల్ బిజినెస్ అండ్ ఎంఎస్ఎంఈ అని చెప్పేసి అంటాం కదా. సో న్యూ పాలసీస్ లాంచ్ చేసిందంట. ఎందుకు? టు ఎంకరేజ్ ఎంఎస్ఎంఈస్. ఓకే, సి అండ్ ఎఫ్ కూడా మ్యాచింగ్ కరెక్ట్గానే ఉంది. సో మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఏ అండ్ డి, బి అండ్ ఈ, సి అండ్ ఎఫ్. సో ఆప్షన్ ఏది? ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ కింద తీసుకోవచ్చు మనం. ఆప్షన్ 1 ఇక్కడ ఆన్సర్ హైడ్ చేయాల్సింది. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఆన్సర్ హైడ్ చేస్తాను నేను. నెక్స్ట్ కాలం చూద్దాం. సో ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ రేట్స్ కీప్ ఇంక్రీజింగ్ అంటే పెరుగుతూ ఉంటే కనుక, కీప్స్ ఇంక్రీజింగ్ అంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరుగుతూ ఉంటే కనుక ద కాస్ట్ ఆఫ్ లివింగ్ విల్ రైజ్ సిగ్నిఫికెంట్లీ. ఓకే, కరెక్ట్, లాజికల్గా మ్యాచ్ అయ్యేలాగే ఉంది. చూద్దాం. టు రెగ్యులేట్ ద లిక్విడిటీ ఇన్ మార్కెట్. సో పెరగడానికి లిక్విడిటీ అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడానికి లిక్విడిటీ ఇన్ ద మార్కెట్కి సంబంధం లేదుగా. సమ్ ఇండస్ట్రీస్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు రీగెయిన్ స్టెబిలిటీ. డి కొంచెం కరెక్ట్ మ్యాచ్లో ఉంది. చూద్దాం. ఏ అండ్ డి. ఓకే, ఏ అండ్ డితో ఇది ఒకటి ఉంది. చూద్దాం. ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ రేట్ కీప్స్ ఇంక్రీజింగ్ అంటే పెరుగుతూ ఉంటే ద కాస్ట్ అంటే దానితో పాటు మన కాస్ట్ ఆఫ్ లివింగ్ సిగ్నిఫికెంట్లీ అంటే దాంతో పాటు పెరుగుతూనే ఉంటుంది దానికి అకార్డింగ్లీ. ద ఆర్బీఐ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ న్యూ మెజర్స్ టు రెగ్యులేట్ ద లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. ఓకే, మ్యాచింగ్ బి అండ్ ఏ. సో అంటే మీనింగ్ ఏంటి అంటే, సో న్యూ మెజర్స్ తీసుకుందంట టు రెగ్యులేట్ లిక్విడిటీ అంటే మీనింగ్ ఏంటంటే క్యాష్ ఫ్లో. సో మార్కెట్లో క్యాష్ ఫ్లో అనేది రెగ్యులేట్ చేయడానికి సో న్యూ మెజర్స్ తీసుకుందంట. ఓకే, మ్యాచ్ అయింది బి అండ్ ఏ. ఆల్దో ద ఎకానమీ ఈజ్ రికవరింగ్, సమ్ ఇండస్ట్రీస్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు రీగెయిన్ స్టెబిలిటీ. ఓకే, ఇది కూడా కరెక్ట్ మ్యాచింగ్ లాగే ఉంది. సి అండ్ ఎఫ్ ఈజీగా ఉన్నాయి కదా. సో రేపటి నుంచి కొంచెం టఫర్ వెర్షన్ చూద్దాం. అన్ని మ్యాచ్ అయిపోయింది. ఏ అండ్ డి, బి అండ్ ఈ, సి అండ్ ఎఫ్. సో ఓకే, ఆప్షన్ 2 కింద తీసుకోవచ్చు. ఏ అండ్ డి, బి అండ్ ఈ, సి అండ్ ఎఫ్. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. లిటిల్ బిట్ డిఫికల్ట్ అనుకుంటా, చూద్దాం. ద ఆర్బీఐ ఇంక్రీజ్డ్ ద రెపో రేట్ టు కర్బ్ ఇన్ఫ్లేషన్. ఓకే, కొంచెం మ్యాచబుల్గానే ఉంది. చూద్దాం. యాజ్ ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. సంబంధం లేదు, సో అవసరం లేదు, తీసేయచ్చు ఈని. ఫార్మర్స్ ఫేస్డ్ లాసెస్ డ్యూ టు పూర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. నో, మ్యాచ్ అవ్వలేదు. స్టాక్ మార్కెట్ సర్జ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. నో. ఇంట్రెస్ట్ రేట్స్ డ్రాప్డ్ సిగ్నిఫికెంట్లీ. ఆర్బీఐ ఇంక్రీజ్ అయితే ఏంటి, ఆర్బీఐ రెపో రేట్ని ఇంక్రీజ్ చేసిందంట. సో ఇంక్రీజ్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయి అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. ఏ అండ్ డి కొంచెం ఓకే మ్యాచింగ్గానే ఉంది. సో ఏ అండ్ హెచ్తో ఆప్షన్ ఉందా? సో ఏ అండ్ హెచ్తో ఆప్షన్ లేదు కాబట్టి తీసేద్దాం. సో ఏ అండ్ డి అయితే దీన్ని ఫిక్స్ చేద్దాం. సో ఏ అండ్ డి, బి అండ్ ఈ, సి అండ్ ఎఫ్ ఉంది. చూద్దాం. సో ఏ అండ్ డితో ఇంకేమున్నాయి? సో ఇదొకటి ఉంది అంతే. సో ఈ ఆప్షన్స్ 2 చెక్ చేద్దాం. బి అండ్ ఈ చెక్ చేద్దాం. మెనీ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. మెనీ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్. ఓకే, కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఉంది. మెనీ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. ఓకే, కొంచెం మ్యాచింగ్గానే ఉంది. ఇంకా చూద్దాం. ఫార్మర్స్ ఫేస్డ్, దీనికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫార్మర్స్కి సంబంధం లేదు. స్టాక్ మార్కెట్స్ లేవు. ఇంట్రెస్ట్ రేట్స్ డ్రాప్డ్ సిగ్నిఫికెంట్లీ, దానికి సంబంధం లేదు. సో ఇక్కడ బి అండ్ ఈ ఓకే, ఇక్కడ కూడా బి అండ్ ఈ ఓకే. ఇక్కడ దీనికి సి అండ్ ఎఫ్ మ్యాచ్ అయితే మ్యాచ్ అయినట్టు, లేకపోతే ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్. సో ఇవన్నీ ఎలిమినేటెడ్. సో చూద్దాం ఈ రెండిట్లో. సో ఓన్లీ ఏ అండ్ డి, బి అండ్ ఈయా, లేకపోతే సి అండ్ ఎఫ్ కూడా ఉందా? డిస్పైట్ ఎ స్ట్రాంగ్ మాన్సూన్ ఫార్మర్ ఫేస్డ్ లాసెస్ డ్యూ టు పూర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. డిస్పైట్
సి అండ్ ఎఫ్ మ్యాచ్ అయిందో లేదో చూద్దాం. డిస్పైట్ ఎ స్ట్రాంగ్ మాన్సూన్ ఫార్మర్స్ ఫేస్డ్ లాసెస్ డ్యూ టు పూర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. మాన్సూన్ ఎట్లా ఉంది? స్ట్రాంగ్గా ఉంది. సో అంటే స్ట్రాంగ్ మాన్సూన్ అయినప్పటికీ మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్పాలి కదా. సో సి అండ్ ఎఫ్ అంత మ్యాచింగ్ లేదు. ఫార్మర్స్ ఫేస్డ్ లాసెస్ డ్యూ టు పూర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే పూర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్కి దీనికి అంత కరెక్ట్గా మ్యాచింగ్ లేదుగా. సో మనకి ఏమవుతుంది ఆన్సర్? ఓన్లీ ఏ అండ్ డి, బి అండ్ ఏ అవుతుంది. సి అండ్ ఎఫ్ అంత మ్యాచింగ్గా లేదు. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఏ అండ్ డి అండ్ బి అండ్ ఈ. సో కాలమ్స్ అండ్ క్లోజ్ టెస్ట్ అయితే చూసాం కదా. సో ఈ రోజుకి బూస్టర్ సెక్షన్ వచ్చేసి ఏంటో చూద్దాం. సో ఫ్రేజల్ వర్బ్స్ చూద్దాం. సో ఎడ్హెర్ టు ఏంటి? ఎడ్హెర్ టు అని చెప్పేసి అంటే ఎడ్హెర్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? అతుక్కుపోవడం అని చెప్పేసి అని అర్థం. సో ఎడ్హెర్ టు. సో ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అంటాం. ఏంటి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి. కొన్ని వర్డ్స్ తర్వాత ఖచ్చితంగా మనం ఆ ప్రిపోజిషన్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఆ వర్డ్స్ తర్వాత ఆ ప్రిపోజిషన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. మనకి ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటే ఐదర్ క్లోజ్ టెస్ట్లో అయినా యూజ్ అవ్వచ్చు, లేదు అని చెప్పేసి అంటే కాంప్రిహెన్షన్లో ఒక్కొక్కసారి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేసినప్పుడు వర్డ్ మ్యాచింగ్ అప్పుడు వర్డ్ మ్యాచింగ్ లేకపోతే వర్డ్ కాంబినేషన్లో యూజ్ అవ్వచ్చు. సో చూద్దాం ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఏంటో. ఎడ్హెర్ టు. సో అంటే ఎడ్హెర్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? అతుక్కుపోవడం, గమ్ అని చెప్పేసి అంటాం కదా. సో అది. సో ఎడ్హెర్ టు అంటే మీనింగ్ ఏంటంటే టు ఫాలో ఏ ఆర్ స్టిక్ టు ఏ రూల్, ప్లాన్ ఆర్ బిలీఫ్. సో అంటే ఒక రూల్ కానీ ఒక ప్లాన్ కానీ ఒక టు డూ లిస్ట్ పెట్టుకున్నాం మనం, అంటే డైలీ రొటీన్ ఒకటి పెట్టుకున్నాం మనం, దానికి స్టిక్ అయి ఉండడం లేకపోతే దాన్ని ఫాలో చేస్తూ ఉండడం. ఎడ్హెర్ టు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎడ్హెర్. సో ఇక్కడ టూ వచ్చింది కదా అని చెప్పేసి ఎడ్హెర్ ట్రాఫిక్ రూల్స్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్ కాదు. సో ఎడ్హెర్ వచ్చింది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనం ఏం యూజ్ చేయాలి? టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సో ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఇవి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అడ్హెర్ టు ట్రాఫిక్ రూల్స్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్. ఓకే. సో ఇక్కడ మనకి టూ వచ్చింది కాబట్టి ఎడ్హెర్ పక్కన టూ తీసేద్దాము అని చెప్పేసి అంటే కుదరదు. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అన్నా కదా. సో అంటే ఏంటి? మనం ట్రాఫిక్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని చెప్పేసి అంటే టు అవాయిడ్ యాక్సిడెంట్స్. నెక్స్ట్ అగ్రీ విత్. అగ్రీ విత్ అంటే మీనింగ్ ఏంటి? టు హ్యావ్ ద సేమ్ ఒపీనియన్ యాజ్ సమ్ వన్ ఆర్ టు అప్రూవ్ ఆఫ్ సంథింగ్. అంటే అగ్రీ విత్ అని చెప్పేసి అంటే ఐ అగ్రీ విత్ యూ అని చెప్పేసి అంటాం కదా. ఏంటి ఐ అగ్రీ విత్ యూ అని చెప్పేసి అంటే నీకు ఏదైతే ఒపీనియన్స్ ఉన్నాయో నాకు కూడా ద సేమ్ ఒపీనియన్స్ ఉన్నాయి అని చెప్పేసి. అంటే సంథింగ్ పేపర్ రాసి వచ్చాము, సో ఎలా ఉంది అని చెప్పేసి అంటే మోడరేట్గా ఉంది అని చెప్పారు మీ ఫ్రెండ్ ఎవరో. సో మీరేమంటారు? ఎస్ ఐఎమ్ అగ్రీ విత్ యూ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? సో నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను అని మీనింగ్. సో అగ్రీ విత్, టు హ్యావ్ ద సేమ్ ఒపీనియన్ యాజ్ సమ్ వన్ ఆర్ టు అప్రూవ్ సంథింగ్. ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్ సజెషన్ టు విజిట్ ద న్యూ రెస్టారెంట్ ఇన్ ద టౌన్. సో అంటే ఆ టౌన్ చూద్దాము అని చెప్పేసి అంటే రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అన్నారు. ఓకే, ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్స్ సజెషన్. నెక్స్ట్ కాల్ మీద వచ్చిన ఫ్రేజల్ వెర్బ్స్ చూద్దాము ఆర్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. సో కాల్ ఆన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? టు విజిట్ సమ్ వన్ ఆర్ టు ఫార్మల్లీ ఆస్క్ సమ్ వన్ టు డూ సంథింగ్. సో కాల్ ఆన్ రెండు సెంటెన్సెస్లో రెండు కాంటెక్స్లో తీసుకోవచ్చు మనం. టు విజిట్ సమ్ వన్ అంటే వేరొకరి ఇంటికి వెళ్ళినా లేకపోతే వాళ్ళని కలవడానికి మనం వెళ్ళినా కాల్ ఆన్ అని చెప్పేసి అనొచ్చు. లేకపోతే టు ఫార్మల్లీ ఆస్క్ సమ్ వన్ టు డూ సంథింగ్ అంటే నాకు ఏదైనా వర్క్ చెయ్యి అంటే ఫార్మల్గా, ఓకేనా, నాకు ఈ వర్క్ చేసి పెట్టు అని చెప్పేసి ఎవరైనా ఫార్మల్గా అడగడం కూడా కాల్ అనే. వీ డిసైడెడ్ టు కాల్ ఆన్ అవర్ రిలేటివ్స్. సో వీ డిసైడెడ్ టు కాల్ ఆన్ అవర్ రిలేటివ్స్ అంటే ఏంటి? సో మేము వాళ్ళని చూడడానికి వెళ్తున్నాము డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్. అంటే ఏంటి? మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వాళ్ళని చూడడానికి ఎప్పుడు? ఫెస్టివల్ సీజన్లో మేము ఫిక్స్ అయిపోయాము. కాల్ ఎట్ అని చెప్పేసి అంటే టు విజిట్ ఏ ప్లేస్ బ్రీఫ్లీ ఆఫెన్ డ్యూరింగ్ ఏ జర్నీ. అంటే కాల్ ఆన్ అని చెప్పేసి అంటే ఏంటి? పని కట్టుకుని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఒకళ్ళ ఇంటికి కానీ ఒకళ్ళని కలవడానికి కానీ వెళ్ళడం. సో కాల్ ఎట్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే టు విజిట్
ఏ ప్లేస్ బ్రీఫ్లీ. లైక్ మనం జర్నీస్ చేస్తున్నాం. సో జర్నీకి మధ్యలో బస్ ఆర్ ట్రైన్ మారుతూ ఉంటాం కదా. సో బస్ ఆర్ ట్రైన్ మారాల్సి వచ్చినప్పుడు ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ గ్యాప్ దొరికిందనుకో, మనం ఏం చేస్తాం, అక్కడ దగ్గరలో ఉన్న ఏ రెస్టారెంట్ని కానీ లేకపోతే ఏదైనా టెంపుల్ ఫేమస్ ఉంటే జస్ట్ అలా వెళ్ళి చూసి వచ్చాడు అనమాట. అది కాలెట్ అని చెప్పేసి అంటే. టు విజిట్ ఏ ప్లేస్ బ్రీఫ్లీ ఆఫెన్ డ్యూరింగ్ ఏ జర్నీ. ద బస్ విల్ కాల్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. సో బిఫోర్ రీచింగ్ ద ఫైనల్ డెస్టినేషన్. అంటే ఏంటి, బస్ అనేది కాలెట్ అంటే జస్ట్ అక్కడ ఏదో కొంతసేపు ఆగింది, అక్కడ ఏదో చూడడానికి. సో బిఫోర్ రీచింగ్ ద ఫైనల్ డెస్టినేషన్. నెక్స్ట్ కాల్ ఆఫ్. కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే టు క్యాన్సిల్ సంథింగ్. దే హ్యాడ్ టు కాల్ ఆఫ్ ద పిక్నిక్ బికాస్ ఆఫ్ హెవీ రైన్స్. కాల్ ఆఫ్ అని చెప్పేసి అంటే ఏంటి, టు క్యాన్సిల్ సంథింగ్. ఐదర్ ప్లాన్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, దాన్ని మనం క్యాన్సిల్ చేస్తే టు కాల్ ఆఫ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ రాశారు కదా, దే హ్యాడ్ టు కాల్ ఆఫ్ అంటే ఏంటి, పిక్నిక్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకు, బికాస్ ఆఫ్ హెవీ రైన్స్. సో బూస్టర్లో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఇడియమ్స్. ఇడియమ్స్ చూద్దాం. ఫేస్ ద మ్యూజిక్. సో ఫేస్ ద మ్యూజిక్ అంటే మనకి బాగా తెలుసు, ఎక్కువగా యూస్ చేస్తూనే ఉంటాం. సో టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అనమాట. సో యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ కాన్సిక్వెన్సెస్ అంటే మనం ఒక పని చేసాం, ఆ పని వల్ల వచ్చిన ఫలితాలు అని చెప్పేసి అనొచ్చు. టు యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ యాక్షన్ అంటే ఆ వన్స్ మనమే. ఓకే, ఎస్పెషల్లీ నెగిటివ్ వన్స్. ఓకే, అంటే మనం ఏదో చెత్త పని చేసాము, దానివల్ల మనకి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. దాన్ని ఎవరు ఫేస్ చేస్తారు, మనమే ఫేస్ చేస్తాము, మనమే ఫేస్ చేయాలి కూడా. నెక్స్ట్ ఇడియం వచ్చేసి కట్ టు ద చేజ్. ఏంటి కట్ టు ద చేజ్ అని చెప్పేసి అంటే టు గెట్ టు ద పాయింట్ వితౌట్ అన్నెసరీ డీటెయిల్స్. అంటే సోదంతా వద్దు అదంతా వద్దు, పాయింట్కి రా అని చెప్పేసి అంటాం కదా, అదే అనమాట. సో అంటే ఏంటి, అన్ని అన్నెసరీ డీటెయిల్స్ మొత్తం అన్ని వదిలేసి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయడం, కట్ టు ద చేజ్ అని చెప్పేసి అంటే మీనింగ్. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం అంటే మాకు అంత టైం లేదు, డైరెక్ట్గా పాయింట్కి రా, అదనమాట కట్ టు ద చేజ్ అని చెప్పేసి అంటే. నెక్స్ట్ స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అని చెప్పేసి అంటే మన జాన్ జిగిడి దోస్తుగాడు ఉంటాడు కదా, వాడే స్పిల్ ద బీన్స్ అని చెప్పేసి అంటే టు రివీల్ ఏ సీక్రెట్ యాక్సిడెంటల్లీ ఆర్ ఇంటెన్షనల్లీ. అంటే ఐదర్ యాక్సిడెంటల్లీ అవ్వచ్చు లేకపోతే ఇంటెన్షనల్గా అవ్వచ్చు. ఏదైనా సీక్రెట్ని రివీల్ చేస్తే అంటే మన జాన్ జిగిడి దోస్తుగాడు, సో దాన్నే మనం ఏమని చెప్పేసి అంటాం, స్పిల్ ద బీన్స్. హీ స్పిల్డ్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ బిఫోర్ ఇట్ ఈవెన్ స్టార్టెడ్. సో నెక్స్ట్ బూస్టర్లో నెక్స్ట్ వచ్చేసి 3 వొకాబులరీ. సో 3 వొకాబులరీ చూద్దాం. ఎబేట్ ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వర్బ్. ఏంటి ఎబేట్ అని చెప్పేసి అంటే టు బికమ్ లెస్ ఇంటెన్స్ ఆర్ వైడ్ స్ప్రెడ్. అంటే ఏంటి, ఉన్నదాన్ని కొంచెం తక్కువ చేయడం, లెస్ ఇంటెన్సిఫై చేయడం, సో తగ్గించడం, డిక్రీజ్ చేయడం. సో సినోనిమ్స్ ఏంటి, సబ్సైడ్ అంటే తక్కువ చెయ్యి, డిమినిష్, డిక్రీజ్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి, ఇంక్రీజ్ చేయడం, ఇంటెన్సిఫై చేయడం అండ్ ఎస్కలేట్ చేయడం. బెనవలెంట్. బెనవలెంట్ అంటే మీనింగ్ ఏంటంటే కొంచెం జాలిగా, దయగా, కైండ్ అండ్ జనరస్గా ఉండే పర్సన్స్ని బెనవలెంట్ పర్సన్స్ అని చెప్పేసి అంటారు. సో ఏంటి మీనింగ్, కైండ్ అండ్ జనరస్. సో కంపాషనేట్. కంపాషనేట్ అని చెప్పేసి అంటే కొంచెం ఎంపథెటిక్గా ఉంటే దాన్ని మనం కంపాషనేట్ అని చెప్పేసి అంటాం. చారిటబుల్, కైండ్ హార్టెడ్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి, క్రూయల్, సెల్ఫిష్ అండ్ మేల్వలెంట్. సో బెనవలెంట్ అండ్ మేల్వలెంట్. నెక్స్ట్ కోజెంట్. కోజెంట్ పర్సన్ లేకపోతే కోజెంట్ వాయిస్, కోజెంట్ డిస్కషన్ అని చెప్పేసి అంటాం కదా. అంటే మీనింగ్ ఏంటి అంటే క్లియర్, లాజికల్ అండ్ కన్విన్సింగ్. అంటే క్లియర్గా ఉంది అండ్ లాజికల్గా ఉంది అండ్ కన్వీనియన్స్గా కూడా ఉంది. సో ఆ సెన్స్లో యూస్ చేస్తాం మనం కోజెంట్ అని చెప్పేసి. సో సినోనిమ్స్ వచ్చేసి పర్సువేసివ్, కంపెల్లింగ్ అండ్ కన్విన్సింగ్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా, వీక్, అన్కన్విన్సింగ్ అండ్ ఇల్లాజికల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు కంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ స్టే మోటివేటెడ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బాయ్.